హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 25 జాన్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్, 75 ఏళ్ల కాలంలో భారత రాజ్యాంగ న్యాయం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంది అనే కంటెక్స్లో ఇంపార్టెంట్ ఎడిటోరియల్. రాజ్యాంగ పునాది విలువలు, భారతదేశ ప్రయాణం ఎలా ఉంది అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారతదేశంలో ఇనుప యుగం ప్రారంభం ప్రపంచానికి భిన్నంగా ఉందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ ఆర్టికల్ కూడా చూద్దాం. మయన్మార్ వివాదంపై చర్చకు భారత్ ఇండోనేషియా సిద్ధంగా ఉందా అనే కంటెక్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచికలో ఒడిశా అగ్రస్థానంలో ఉందా అనే కంటెక్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. భారతదేశపు మొట్టమొదటి పాక్షిక బాలిస్టిక్ క్షిపణి ఏదైతే ఉందో ప్రళయ్ గురించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుందాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి ఈరోజు కాన్స్టిట్యూషన్కి సంబంధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మనం ప్రత్యేకించి 2 ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అయితే ఈరోజు కవర్ చేసుకోబోతున్నాం. ఇది పాలిటిక్స్ సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ at 75 కాన్స్టిట్యూషనల్ జస్టిస్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే 75 ఏళ్ల కాలంలో రాజ్యాంగ న్యాయం, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా మనం చూద్దాం. రైట్, ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా పర్సనల్ లిబర్టీ ఏ విధంగా ఉంది అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి కూడా మనం ఇక్కడ చూడాలి. అంటే భారతదేశం తన రాజ్యాంగం 75 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నందున వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క హక్కు, న్యాయంలో దాని ప్రధాన పాత్రపై దృష్టి పెడుతున్నాం. అయితే ఇక్కడ ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగం యొక్క నైతిక స్ఫూర్తి ఆర్టికల్ 21లోనే ఉంది, పొందుపరచడం జరిగింది. వ్యక్తిగత గౌరవాన్ని కూడా ఇది నొక్కి చెప్పింది. రైట్, ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తూ వస్తుంది. రైట్, సో అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుంటే, ఫస్ట్ మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది ఉంది. అంటే నిరోధక నిర్బంధ చట్టం ఏదైతే ఉందో 1950కి సంబంధించి మాట్లాడుకోవచ్చు. అంటే విచారణ లేకుండా నిర్బంధించడానికి, అనుమతించడానికి స్వాతంత్రానంతరం ప్రవేశపెట్టారు దీన్ని. రైట్, సో అయితే అసమ్మతిపై ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించినందుకు దీని దుర్వినియోగం చాలామంది విమర్శలకు గురవుతుంది. రైట్, సో అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏకే గోపాలన్ కేస్ గురించి కూడా మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా తెలుసుకోవాలి. 1950 గురించి. రైట్, ఎందుకంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసుగా చెప్పుకోవచ్చు ఆర్టికల్ 21కి సంబంధించి. అంటే ఆర్టికల్ 21ని అర్థం చేసుకోవడంపై ఇది ఒక మైలురాయి కేసుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో అయితే ఇక్కడ గణనీయమైన స్వేచ్ఛకి సంబంధించి విధానపరమైన పరిమితులను కొంత మెజారిటీ సభ్యులైతే సమర్థించారు. కానీ కొన్ని, మేనకా గాంధీ 1978 తీర్పు కావచ్చు, లేదా మనకున్న పుట్టస్వామి కేసు కావచ్చు, 2018 తీర్పు కావచ్చు, ఇలాంటివి ఈ తీర్పుల ద్వారా రద్దు చేయడం కూడా జరిగింది. రైట్, సో అంటే గణనీయమైన స్వేచ్ఛ అంటే ఇక్కడ పర్టికులర్గా సబ్స్టాంటేటివ్ లిబర్టీ అంటాం. రైట్, సో దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం పుట్టస్వామి కేసు గురించి మనకి జడ్జిమెంట్ ఏదైతే ఉందో తీర్పు గురించి మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది ప్రాథమికంగా ఈ కేసు. అదేవిధంగా మనకి వ్యక్తిగత స్వేచ్ఛను విధానపరమైన సాంకేతికతలకు మించిన రాజ్యాంగ నైతికతగా కూడా ఇది చెప్పడం జరిగింది. రైట్, సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హిస్టారికల్గా మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మనకి ఏకే గోపాలన్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 గురించి ఇక్కడ మనం క్లియర్ కట్గా మాట్లాడాలి. ఎందుకంటే ఏకే గోపాలన్ అనే కమ్యూనిస్ట్ నాయకుడిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1950 కింద నిర్బంధించడం జరిగింది. సుప్రీంకోర్టు మెజారిటీ అతని నిర్బంధాన్ని సమర్థించడం జరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛను విధానపరమైన సాంకేతికతలకు పరిమితం చేయడం కూడా జరిగింది. ఈ వైఖరిని తర్వాత కూడా విమర్శించారు కూడా చాలామంది. రైట్, అయితే ఇప్పుడు హిస్టారికల్గా అలా ఉంటే మోడర్న్ టైప్లో అంటే ఆధునిక పునఃపరిశీలన ఎలా ఉంది అంటే మనకి ముఖ్యంగా గుర్తు రావాల్సింది ఇందాక చెప్పినట్టు పుట్టస్వామి 2017. రైట్, సో ఇది 1950లో గతం. రైట్, 2017కు సంబంధించి పుట్టస్వామి తీర్పు గోపాలన్ కేసు నుండి అసమ్మతి అభిప్రాయాన్ని పునరుద్ధరించడం జరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, రాజ్యాంగ నైతికత అని ధృవీకరించడం అయితే జరిగింది ఈ కేసులో. రైట్, అయితే నివారణ నిర్బంధ చట్టాలు ఇప్పుడు విచారణ లేకుండా సుదీర్ఘ నిర్బంధం, అసమ్మతి, వ్యక్తిగత స్వేచ్ఛను అణగదొక్కడం కోసం పరిశీలనను ఎదుర్కొంటున్నాయి కొన్ని
తీర్పులకు సంబంధించి కొన్ని కేసెస్ సంబంధించి, రైట్. అయితే కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే, అంటే సమకాలీన ఉదాహరణలకు చూసుకుంటే మనకి యాంటీ సిఏఏ, మనకి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి అపోజిషన్గా ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కావచ్చు, లేదా వ్యతిరేక నిరసనలు ఎవరైతే ఉన్నారో ఉమర్ ఖలీద్ కావచ్చు, సర్జీల్ ఇమామ్ కావచ్చు, వీళ్ళతో పాటు సిఏఏ వ్యతిరేక నిరసనకారులు పరిమిత న్యాయ జోక్యంతో ఉగ్రవాద నిరోధక చట్టాల కింద సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కోవడం జరుగుతుంది, రైట్. అయితే గోపాలన్ పోరాటం ఏదైతుందో గోపాలన్ పోరాటం 1950లో మాదిరిగానే రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ ఆధునిక అసమ్మతివాదులు ఇప్పుడు నిర్బంధంలోనే ఉన్నారు, రైట్. సో అయితే ఇక్కడ జ్యుడిషియల్ రోల్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడానికి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఏదైతే ఉందో, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 1967. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ దుర్వినియోగాన్ని నిరోధించడానికి కోర్టులు సృజనాత్మక రాజ్యాంగ వాదాన్ని ఉపయోగించాలి అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవాలి. అంటే క్రియేటివ్ కాన్స్టిట్యూషనలిజం అంటాం, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రియేటివ్ కాన్స్టిట్యూషనలిజం, రైట్. సో అంటే సృజనాత్మక రాజ్యాంగవాదాన్ని ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అది ఒక సవాలుగా. అదేవిధంగా అసమ్మతిని ప్రాథమిక హక్కుగా పరిరక్షిస్తూ న్యాయం రాజ్యాంగ నైతికతకు అనుగుణంగా ఉండాలనేది కూడా జ్యుడిషియల్ పరంగా పాత్ర పోషించాలనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఫౌండేషనల్ వాల్యూస్ ద జర్నీ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఇది కూడా మనం పాలిటీ సబ్జెక్ట్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ముందుగా కాన్స్టిట్యూషనల్ జర్నీ ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం, రైట్. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడడం, 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. ఈ 2 తేదీలు మనకి చాలా సందర్భాల్లో ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రిలేటెడ్గా చాలా సందర్భాల్లో అడిగారు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో తన ముగింపు ప్రసంగంలో కూడా వ్యక్తిగత ఆసక్తులు మతాల కంటే దేశాన్ని ఎక్కువగా ఉంచాలి అనేది కూడా నొక్కి చెప్పడం జరిగింది. అయితే రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం, దాని ప్రయాణం గురించి, భారతదేశం తన పునాది విలువలను ఎంత బాగా సమర్థించిందో ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దాని కంటెక్స్ట్లో మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్గా మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఫెడరలిజం, రైట్. అంటే భారతదేశంలో సమాఖ్యవాదం ఏ విధంగా ఉంది అంటే సమాఖ్యవాదం భారతదేశంలో అంతర్భాగమే కానీ రాజ్యాంగంలో స్పష్టంగా ప్రస్తావించకపోవడం ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే సమాఖ్య వివాదాలు అంటే ఫెడరల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రింది విధంగా ఒక్కొక్కటి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ వర్సెస్ గవర్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే రాష్ట్రం అదేవిధంగా గవర్నర్ వివాదాలు తరచుగా సుప్రీంకోర్టుకి విస్తరించడం చూస్తున్నాం, రైట్. అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్, రైట్. అంటే జమిలీ ఎన్నికలు రాజకీయ విభేదాలను సృష్టించడం. అదేవిధంగా మనకి ఫిస్కల్ ఫెడరలిజం అంటాం, రైట్. ఫిస్కల్ ఫెడరలిజం ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఫైనాన్స్ కమిషను, జిఎస్టీ అనే ద్వంద్వ పాలనలతో ఈ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. దాంతోపాటు మనకి రీజనల్ లాంగ్వేజ్ నెగ్లిజెన్సీ ఆర్ నెగ్లెక్ట్ అనేది ఉంది. అంటే ప్రాంతీయ భాషా నిర్లక్ష్యం, అంటే సమానత్వం, స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్లు పెరుగుతూ వస్తున్నాయి, రైట్. సో ఈ 4 ఫెడరలిజంకి సంబంధించి కొంత ఇంపార్టెంట్ ఇష్యూస్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. అయితే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగంగా సమాఖ్యవాదాన్ని సమర్థించాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకుంటే కేసెస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 సంబంధించి మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ సోషల్ డెమోక్రసీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా సోషల్ డెమోక్రసీ అండ్ ఈక్వాలిటీ అంటే మనకి సామాజిక ప్రజాస్వామ్యం మరియు సమానత్వంకి సంబంధించి మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించాల్సిన అవసరం అయితే మనకి చాలా ఉందనేది అంబేద్కర్ గారు ఏనాడో చెప్పారు. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి ప్రజెంట్ డేస్లో చూసుకుంటే, సమస్యలు ఏమున్నాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకి కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి. అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1967 కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2002. ఈ 2 యాక్ట్లు కఠినమైన చట్టాలతో భారతదేశం పోలీసు రాజ్యంగా మారుతుందన్న ఆరోపణలు అయితే మనకున్నాయి, రైట్. అదేవిధంగా క్యాస్ట్ బేస్డ్
అంటే సామాజిక ఉద్యమాలు సంస్కరణలు ఎన్ని ఉన్నప్పటికీ కుల ఆధారిత అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయనే సవాలు కూడా మనకుంది. కులం సామాజిక యోగ్యత విజయాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నందున సోదరభావం ఒక నెరవేరిన లక్ష్యంగా మిగిలిపోయిందని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే రాజ్యాంగ సవరణపై చర్చ అనేది జరుగుతుంది ప్రజెంట్, రైట్. కాన్స్టిట్యూషనల్ రీవ్యాంపింగ్ అంటే దీని మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని హిందూ ధార్మిక భావనలతో పాతుకుపోయిన ఇండిక్ పత్రంతో భర్తీ చేయాలనే సూచనలు వెలువడ్డాయి, కానీ విమర్శలు ఎదుర్కొంటున్నాయి అనేది మనం చూడొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఇటువంటి ప్రతిపాదనలు రాజ్యాంగ సభ యొక్క కృషి దృష్టిని బలహీనపరుస్తాయని విమర్శకులు కూడా వాదిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా. అయితే గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో సంరక్షకులకు ఒక ఇంపార్టెంట్ సూచనలు ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా రాజ్యాంగ సూత్రాలను సమర్థించడానికి న్యాయమూర్తులు ఒక పక్క, బ్యూరోక్రాట్స్ ఒక పక్క, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, పౌరులు వంటి సంరక్షకుల అవసరాన్ని నొక్కి చెప్పారు ఇక్కడ ముఖ్యంగా. ప్లేటో యొక్క తత్వవేత్త రాజుల భావన నుండి కూడా ప్రేరణ పొందిన సంరక్షకులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని వ్యక్తిగత లేదా మతపరమైన ప్రయోజనాల కంటే ఎక్కువగా మనం చూడాలి అనేది కూడా ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో 75 సంవత్సరాల రాజ్యాంగ చరిత్రలో మనకి చెప్తున్నారు, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఫర్దర్ సౌత్. ఇక్కడ మరింత దక్షిణానికి సంబంధించి ఈ మీనింగ్తో ఇది మనం హిస్టరీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు, దట్ ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్, రైట్. సో గతంలో ఒక ఆర్టికల్ అయితే చూసాం ఐరన్ ఏజ్ సంబంధించి తమిళనాడులో రీసెంట్ కొంత స్టడీస్ సంబంధించి, రైట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ఐరన్ ఏజ్ సంబంధించి మనం ఇండియాలో ఐరన్ ఏజ్, ప్రపంచంలో ఐరన్ ఏజ్ సంబంధించి కొంత వ్యత్యాసాలు, అదేవిధంగా రీసెంట్ మనకి డిస్కవరీస్ తమిళనాడులో చూసిన డిస్కవరీస్, దాని యొక్క ప్రాముఖ్యతల గురించి ఈ ఎడిటోరియల్లో క్లుప్తంగా చెప్పారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇనుప యుగం ఏదైతే ఉందో దాది రాగి యుగం అంటే కాపర్ ఏజ్ కావచ్చు, లేదా బ్రాంజ్ ఏజ్ అంటే కాంస్య యుగం తరువాత వచ్చింది ప్రపంచంలో. బట్ కానీ భారతదేశంలో మనకి ఈ పరివర్తన అనేది ఏదైతే ఉందో భిన్నంగా ఉంది. అంటే ఫస్ట్ మనకి ఐరన్ ఏజ్ రావడం జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు. ప్రపంచంలో అయితే ఫస్ట్ కాపర్ ఏజ్, తర్వాత బ్రాంజ్ ఏజ్ రావడం జరిగింది, రైట్. ఈ వ్యత్యాసం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్తర భారతదేశం చాల్కోలిథిక్ అంటాం, రాగి యుగం అనేది దశలో ఉండగా మనకి దక్షిణ భారతదేశంలో 3000కి పైగా ప్రదేశాలతో ఇనుముతో ప్రారంభ అనుబంధాన్ని ప్రదర్శిస్తున్నారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో తమిళనాడుకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఇనుము యొక్క మూలం క్రీస్తు పూర్వం 4వ సహస్రాబ్ది వరకు గుర్తించదగిందని చేసిన ప్రకటన మునుపటి అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సవాలు విసురుతున్నాయని చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఉత్తరప్రదేశ్ యొక్క మధ్య గంగా లోయ 1800 BCE నుండి మునుపటి ఆధారాలు ఇప్పుడు తమిళనాడులోని శివగలై ప్రదేశంలో మనం చూసుకుంటే 2500 నుంచి 3000 BCE టైంలో చూసుకుంటే మధ్యకాలంలో కనుగొనబడ్డాయి అని చెప్తున్నారు. బీటా అనలిటిక్ ల్యాబ్ యుఎస్కి సంబంధించి దీని చేత ఇది ధృవీకరించడం జరిగింది, రైట్. సో అయితే దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, ఈ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకతలు ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అంటే మనకు ప్రత్యేకించి ఈ స్టడీ యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ రీసెంట్ రేడియోమెట్రిక్ డేట్స్ ఫ్రమ్ తమిళనాడు అనే శీర్షికతో చేసిన అధ్యయనం. ఇది ఇనుప యుగం పురావస్తు శాస్త్రంలో వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం జరిగింది. అయితే వనరులను అనుకూలపరచడానికి మిశ్రమ రాగి ఇనుప ప్రదేశాలకు బదులుగా ఇనుప నిర్దిష్ట ప్రదేశాలకు దృష్టి మారాలి అనేది ఈ అధ్యయనం చెప్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అయితే ముఖ్యంగా సహకార పరిశోధన పాత్రకు సంబంధించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంటే కొలాబరేటివ్ రీసెర్చ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుకుంటే తమిళనాడుకు సంబంధించిన ఆర్చియలాజికల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పురావస్తు ప్రయత్నాలు ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఆర్చియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి చేయాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏకీకృత పరిశోధన కార్యక్రమాలు భారతదేశ సాంస్కృతిక ప్రాచీనతకు విశ్వసనీయమైన ఖచ్చితమైన సాక్ష్యాలను రూపొందించడానికి ఈ భాగస్వామ్య వనరులు ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే దేశం ఏకీకృతంగా పరిశోధన కార్యక్రమాలు ఒక తమిళనాడుకు సంబంధించి కాదు, ఇండియా కల్చర్ రిలేటెడ్గా కాబట్టి అందరూ సమిష్టిగా ఈ భాగస్వామ్య వనరులను ఉపయోగించుకోవాలనేది కూడా చెప్తున్నారు. అయితే
ఈ మిస్యూజ్ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్రని దుర్వినియోగాన్ని పరిష్కరించడం చాలా అవసరం అనేది కూడా చెప్తున్నారు. అంటే చరిత్రని రాజకీయీకరణ పెరగడంతో నిరాధారమైన వాదనలు ఎదుర్కోవడానికి మరియు ఖచ్చితమైన చారిత్రక అవగాహన పెంపొందించడానికి ఖచ్చితమైన మనకి పురావస్తు ఆధారాలు అయితే మనకి చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండోనేషియా సెట్ టు డిస్కస్ మియాన్మార్ కాన్ఫ్లిక్ట్ డ్యూరింగ్ టాక్స్. ఇక్కడ ఇండియా రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనకి ఇండియా ఇండోనేషియాతో పాటు మియాన్మార్ రిలేటెడ్గా కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ మియాన్మార్ కాన్ఫ్లిక్ట్ ఏముంది దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్. సో అంటే ఈ ఇండియా ఇండోనేషియా రాబోయే రిపబ్లిక్ డే విజిట్ ప్రకారం మనం చూసుకుంటే ఇదొక వివాదం ఏదైతే ఉందో మయన్మార్ వివాదానికి సంబంధించి చర్చల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే మయన్మార్ వివాదం వారాంతపు చర్చల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మధ్య చర్చకు ముఖ్యమైన అంశంగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకి 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత మియాన్మార్ పరిస్థితి మనకి చాలా దిగజారడం మనం చూసాం. ఒక పక్క చిన్ రాష్ట్రం, రఖైన్, సఘైంగ్ వంటి కీలక ప్రాంతాలపై సైనిక ప్రభుత్వం నియంత్రణ కోల్పోవడంతో దేశంలో పెరుగుతున్న హింస మనం చూస్తూ ఉన్నాం. రైట్. అస్థిరత కావచ్చు, హింస కావచ్చు ఎదుర్కొంటుంది మయన్మార్. రైట్. అయితే ఈ జాతి సాయుధ సమూహాలు సైనిక జుంటాతో సహా మియాన్మార్ యొక్క వివిధ భాగస్వామ్యుల మధ్య సంభాషణ ప్రక్రియ సులభతరం చేయడానికే ఈ ఇండియా ఇండోనేషియా రెండు ఆసక్తిగా ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. రైట్. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఫోకస్ చేస్తే మియాన్మార్ క్రైసిస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దానికి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మనం చూద్దాం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి 2021 ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటుతో మయన్మార్ సంక్షోభం అయితే ప్రారంభమైంది. రైట్. సో అప్పటి నుండి మయన్మార్ జాతి సాయుధ సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రజాస్వామ్య అనుకూల శక్తుల నుండి విస్తృతమైన హింస ప్రతిఘటనను మనం చూసాం. అయితే సైనిక ప్రభుత్వం అనేక ప్రాంతాలపై నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం జరిగింది. ప్రాంతీయ స్థిరత్వానికి ముఖ్యంగా భారత్ లాంటి పొరుగు దేశాలకు కూడా సవాలుగా మారడం చూసాం. రైట్. అయితే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దులను పంచుకుంటున్నాయి కాబట్టి మయన్మార్లో అశాంతి భారతదేశ భద్రత సరిహద్దు నియంత్రణను ప్రభావితం చేస్తుంది. అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ స్టేట్స్ మియాన్మార్కి దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ మియాన్మార్ పరిస్థితి మరింత దిగజారుతున్న శాంతి మరియు చర్యలను ప్రోత్సహించడంలో భారతదేశం ఇండోనేషియా చురుకైన పాత్ర పోషించాయి అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. అయితే ప్రజెంట్ మనకి కరెంట్ ఈవెంట్స్ పరంగా మనం చూసుకుంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారతదేశ పర్యటన, మియాన్మార్పై చర్చలు, సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో ప్రాంతీయ సహకారం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను మనం చెప్పచ్చు. అయితే ఈ సంక్షోభం ఏదైతే ఉందో పరిష్కరించడంలో ఆసియాన్ విధానంలో ఇండోనేషియా దౌత్య పాత్ర చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ ఇండియాకి సంబంధించి మియాన్మార్కి సంబంధించి ముందు మనకి కొన్ని రిలేషన్స్ వైజ్ చూడొచ్చు. అంటే సంభాషణ శాంతిని ప్రోత్సహించడానికి భారతదేశం ఇటీవల జాతీయ సాయుధ సంస్థలకు, మయన్మార్ బహిష్కరించబడిన జాతీయ ఐక్యత ప్రభుత్వ సభ్యులకు ఆతిథ్యం ఇవ్వడం మనం చూసాం. అయితే భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు మయన్మార్ చాలా దగ్గరగా ఉండడం దాని స్థిరత్వాన్ని కూడా చాలా కీలకం చేస్తుంది. ఎందుకంటే జాతి సాయుధ సంస్థలు సరిహద్దుకు సమీపంలో విస్తరించే అవకాశం ఉంది. రైట్. ఈ ప్రాంతాలను నియంత్రించే అవకాశం ఉంది. రైట్. సో అయితే ఇదిలా ఉంటే ఇండోనేషియా రిలేషన్స్ వైజ్, కోఆపరేషన్ వైజ్ మనం ఇక్కడ చూసుకుంటే ప్రాంతీయ సమస్యలపై ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీ ఏదైతే ఉందో దాంట్లో భారతదేశం ఇండోనేషియా మధ్య పెరుగుతున్న సహకారాన్ని సుబియాంటో మోదీ మధ్య సమావేశం స్పష్టం హైలైట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ భద్రత, అదేవిధంగా సముద్రానికి సంబంధించి డిజిటల్ సాంకేతిక సంబంధించి. రైట్. సో అలాగే వైద్య పర్యాటకం, సాంప్రదాయ ఔషధం, ప్రైవేట్ పెట్టుబడులు వంటి రంగాల్లో బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏసియాన్స్ రోల్ కూడా మనం ఇక్కడ చూడాలి. ఆసియాన్ రోల్ అంటే ఈ సిచ్యువేషన్ అనేది మియాన్మార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఏసియాన్ అజెండాలో ఎప్పటి నుంచో ఉంది. ఇండోనేషియా అనేది ముఖ్యంగా ఆసియాన్లో కీలక సభ్య దేశమైన ఇండోనేషియా కాబట్టి మయన్మార్లో ఒక పరిష్కారాన్ని మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించడంలో ఇండోనేషియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఏసియాన్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. సో టోటల్ 10 కంట్రీస్ ఉన్నాయి. అవి మనకి 1 బ్రూనీ కావచ్చు, 2 కాంబోడియా, 3 ఇండోనేషియా, 4 లావోస్, 5 మలేషియా, 6 మనకి మియాన్మార్,
7 ఫిలిప్పైన్స్, 8 సింగపూర్, 9 థాయిలాండ్, అదేవిధంగా 10 వియత్నాం. ఇలాంటి రీజనల్ కొన్ని కోఆపరేషన్ ఏవైతే ఉన్నాయో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా పిలిచే ఈ 10 మెంబర్ కంట్రీస్ మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అడిగే అవకాశం ఉంది. ఇందులో ఇండోనేషియా ఒక ఇంపార్టెంట్ కంట్రీ కాబట్టి ఇది ఈ చొరవ అయితే తీసుకుంది, రైట్. అయితే మనకి భాగస్వామ్య చారిత్రక సంబంధాలు అయితే ఇండియా ఇండోనేషియాకు ఉన్నాయి. అదేవిధంగా బలమైన సాంస్కృతిక సముద్ర సంబంధాల ద్వారా గుర్తించబడుతున్నాయి, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఒడిషా టాప్స్ నీతి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, ఛత్తీస్గఢ్ నెక్స్ట్ బెస్ట్, రైట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఈ ఇండెక్స్లు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో, అటు మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, రైట్. సో అయితే ఇది మనం గవర్నెన్స్ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో ఒడిషా అగ్రస్థానంలో ఉండడం, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రెండవ స్థానంలో ఉండడం అయితే ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ FHI 2025 రిపోర్ట్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది, రైట్. సో అయితే ఈ పర్టికులర్ రిపోర్ట్ ముఖ్యంగా 2022-23 సంవత్సరానికి వారి ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా భారతీయ రాష్ట్రాలను ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది, రైట్. అంటే 25 అంటే 24-23 కాదు, 22 నుంచి 23కి సంబంధించిన వివరాలు, రైట్. సో అయితే ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే తీసుకున్నాయి, కీ ఫ్యాక్టర్స్ లేదా మనకు ముఖ్యంగా కొన్ని రిపోర్ట్స్ సంబంధించి కీ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, మొదటిది జీడిపి కాంట్రిబ్యూషన్. అంటే మనకి ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి నిర్ణయించడానికి జీడిపి సహకారం ఎంత ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రభుత్వ వ్యయం అంటే పబ్లిక్ రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా మనకి ఎక్స్పెండిచర్ కావచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి రెవెన్యూస్, మనకి ఉన్న ఆదాయాలకు సంబంధించి, అదేవిధంగా ఫిజికల్ స్టెబిలిటీ, రైట్, ఆర్థిక స్థిరత్వం కూడా ఇక్కడ ఫ్యాక్టర్గా తీసుకుని ఈ 4 ఆధారంగా చేసుకుని కారకాలు అనేవి ఇక్కడ ఈ నివేదిక అంచనా వేయడం జరిగింది. ఇవి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అడుగుతారు, రైట్. సో అయితే ఇక్కడ టాప్ పర్ఫార్మెన్స్ అనేవి మనం ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా అచీవర్స్గా మనం ఈ స్టేట్స్ని పిలవచ్చు, టాప్ పర్ఫార్మెన్స్ స్టేట్స్. అందులో భాగంగా ఒడిషా అనేది ఫస్ట్లో ఉంది, సెకండ్ మనకి ఛత్తీస్గఢ్ ఉంది, థర్డ్ గోవా, ఫోర్త్ జార్ఖండ్ అనేవి టాప్ పర్ఫార్మెన్స్, అవే అచీవర్స్గా పిలుస్తుంది. అంటే ఇక్కడ మేజర్గా మనకి ఒడిషా అనేది గురించి మనం చెప్పుకుంటే ఆల్మోస్ట్ 67.8 స్కోర్తో ఇక్కడ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ ఓవరాల్ డ్యూ టు ఇక్కడ ఒడిషాలో ఎక్కువ రావడానికి కారణం మనకి హై క్యాపిటల్ అవుట్లే అనేది, అంటే ఆల్మోస్ట్ 4% జీడిపి అధిక మూలధన వ్యయం అనేది ఉంది. అదేవిధంగా ఎఫెక్టివ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ మొబిలైజేషన్ కూడా మనకు ఒక కారణం, సమర్థవంతమైన పన్నేతర ఆదాయ సమీకరణ, అదేవిధంగా రెవెన్యూ సర్ప్లస్ అనేది కూడా స్టేటస్ అనేది చూడొచ్చు, ఆదాయ మిగులు స్థితి, అదేవిధంగా లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు 7% ఆఫ్ రెవెన్యూ రిసీవ్స్, అంటే తక్కువ వడ్డీ చెల్లింపులు ఆదాయ రసీదుల్లో 7% వరకు ఉండడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ప్లేస్ సాధించడం, రైట్. అయితే నెక్స్ట్ ఫిజికల్ హెల్త్లో భాగంగా నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్స్గా ఉన్న స్టేట్స్ ఏంటి అంటే అచీవర్స్ తర్వాత ప్లేసెస్ అనమాట ఇవి. అందులో మనకి మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాలు అయితే ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇవి హై డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే అధిక అభివృద్ధి వ్యయాలు ఆల్మోస్ట్ 73% ఉన్నాయి. అదేవిధంగా గ్రోత్ ఇన్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సొంత పన్ను ఆదాయంలో స్థిరమైన వృద్ధి అనేది కనిపిస్తుంది. బ్యాలెన్స్డ్ ఫిజికల్ మేనేజ్మెంట్, ఇంప్రూవ్డ్ డెబ్ట్ సస్టైనబిలిటీ అంటే సమతుల్య ఆర్థిక నిర్వహణ, మెరుగైన రుణ స్థిరత్వం కూడా కనిపించింది ఈ రాష్ట్రాల్లో, రైట్. సో అయితే ఒక పక్క మనకి స్ట్రగ్లింగ్ స్టేట్స్గా పిలిచే కొన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి, అవి యాస్పిరేషనల్గా ఇవి చెప్పారు. అంటే మొదటిది అచీవర్స్, రెండవది ఫ్రంట్ రన్నర్స్, మూడో కేటగిరీ యాస్పిరేషనల్, రైట్. ఈ స్టేట్స్ మనకి పంజాబ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ ఇందులో యాస్పిరేషనల్ కేటగిరీలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆకాంక్షాత్మక విభాగంలో ఈ కొన్ని కారణాల వల్ల మనకి ఇందులో ఉండడం జరిగింది ఈ రాష్ట్రాలు. అందులో ఫిజికల్ అండ్ రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్స్ని మీట్ అవ్వడానికి స్ట్రగుల్ అవ్వడం, అదేవిధంగా లో రెవెన్యూ మొబిలైజేషన్ అండ్ గ్రోయింగ్ డెబ్ట్ బర్డెన్ అంటే తక్కువ ఆదాయ సమీకరణ, పెరుగుతున్న రుణ భారం కావచ్చు ఈ స్టేట్స్లో, పూర్ డెబ్ట్ సస్టైనబిలిటీ కావచ్చు, పేలవమైన రుణ స్థిరత్వం కావచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ తెలంగాణ అనేది ఫ్రంట్ రన్నర్
ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది యాస్పిరేషన్లో ఉంది. ఇవి మనకి ఎగ్జామినేషన్లో గ్రూప్స్లో చాలా ఇంపార్టెంట్, రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది డెబ్ట్ సస్టైనబిలిటీ అనేది చాలా అవసరం, రైట్. అంటే రుణ స్థిరత్వం సంబంధించి ఒడిశా అనేది ఎక్కువగా తక్కువ లోటు, సగటు కంటే ఎక్కువ మూలధన వ్యయంతో సహా బలమైన ఆర్థిక ప్రొఫైల్తో ఒడిశా రుణ స్థిరత్వంపై అత్యధిక స్కోర్ సాధించడం ఇక్కడ గమనార్హం, రైట్. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఒక పక్క తక్కువ నాణ్యతతో కూడిన వ్యయం, రుణ స్థిరత్వంతో పోరాడుతుంటే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఆదాయ సమీకరణంతో సవాళ్ళు ఎదుర్కోవడం మనం చూస్తున్నాం, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఫోకస్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రళయ్ ఇండియాస్ ఫస్ట్ క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్ టు బి షోకేస్డ్ అట్ ద రిపబ్లిక్ డే పెరేడ్. ఇది మనకి ఇంపార్టెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కావచ్చు, R&D, డిఫెన్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్, రైట్. కంటెక్స్ట్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే గణతంత్ర దినోత్సవ కవాతులో ప్రదర్శించబోయే భారతదేశపు మొట్టమొదటి పాక్షిక బ్యాలిస్టిక్ క్షిపణిగా ప్రళయ్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రళయ్, రైట్. ఇంట్రడక్షన్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ప్రళయ్ మిసైల్ అనేది ఒక క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్, అంటే సంపూర్ణంగా బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, క్వాసీ అంటే సగం అనమాట, రైట్. అయితే ఇక్కడ ఈ మిసైల్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఏదైతే ఉందో అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి పాక్షిక బ్యాలిస్టిక్ క్షిపణిగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్షిపణి న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో ప్రదర్శించబోవడం విశేషం, రైట్. అయితే మనకి ప్రీవియస్గా ఉన్న పారాబోలిక్ పదాన్ని అనుసరించి, అంటే పారాబోలిక్ ట్రాజెక్టరీ అంటాం, రైట్. పారాబోలిక్ ట్రాజెక్టరీ అంటే ఏంటి? ముఖ్యంగా ఈ పారాబోలిక్ ట్రాజెక్టరీ అంటే ఇలా ఉంటుంది, రైట్. సో దానికి విరుద్ధంగా ఇది ఫ్లాటర్ ట్రాజెక్టరీగా చెప్పొచ్చు, అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట, రైట్. సో అయితే ఇక్కడ ఈ పారాబోలిక్ పదాన్ని అనుసరించే సాంప్రదాయ బ్యాలిస్టిక్ క్షిపణుల మాదిరిగా కాకుండా పాక్షిక బ్యాలిస్టిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో ప్రళయ్ లాంటివి చదునైన పదాన్ని కలిగి ఉంటాయి. ఇది వాటిని ఇది విసిరే వెపన్స్ని అడ్డుకోవడం చాలా కష్టతరం అనమాట, రైట్. అయితే కీ ఫీచర్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్గా ప్రళయ్ అనేది 400 కిలోమీటర్లు పరిధిని కలిగి ఉంటాయి. అంటే వరుసగా మనం చూస్తే పాకిస్తాన్, చైనాతో భారత సరిహద్దులు వెంబడి ఉన్న మనకి LAC కావచ్చు, LOC కావచ్చు, వ్యూహాత్మక సైనిక మండలాల వద్ద సాంప్రదాయ దాడులకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ డిస్టెన్స్, ఈ పరిధి, ఈ స్ట్రెంగ్త్, రైట్, ఈ రేంజ్ అనేది, రైట్. నెక్స్ట్ మనకి ఇండిజినియస్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు, అంటే స్వదేశీ అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. దేశీయంగా అభివృద్ధి చేయబడింది కాబట్టి సైనిక సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం యొక్క స్వావలంబన పెంచే అవకాశం అయితే ఉంది ఈ డెవలప్మెంట్తో. అయితే డెవలప్మెంట్ గురించి మనం అర్థం చేసుకుంటే ఇది ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, ఈ రెండు విభాగాల్లో చూసుకుంటే ముఖ్యంగా భారత సైన్యం వైమానిక దళం ద్వారా మోహరించడానికి ఉద్దేశించబడింది కాబట్టి ఈ క్షిపణి యొక్క ట్విన్ లాంచర్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అశోక్ లేలాండ్ హై మొబిలిటీ వాహనంపై అమర్చబడి ఉంటుంది. ఇది వివిధ భూభాగాల్లో చలనశీలతను పెంచే అవకాశం కూడా ఉంది, రైట్. అయితే స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలంటే వ్యూహాత్మక ప్రాముఖ్యత అనేది చూసుకుంటే మనకి సరిహద్దుల మీదుగా సాంప్రదాయ క్షిపణి దాడులకు ప్రళయ్ భారతదేశానికి కొత్త సామర్థ్యాన్ని అందించే అవకాశం అయితే ఉంది. శత్రువులపై నిరోధక సామర్థ్యాన్ని కూడా దోహదం చేస్తుంది, రైట్. సో అయితే మనకి ఉన్న బ్రహ్మోస్ కావచ్చు ప్రీవియస్గా, అదేవిధంగా మనకున్న పరాహర్ కావచ్చు, రైట్. ఇలాంటివి సంబంధించి దీనికి కాంప్లిమెంటరీగా మనం ఈ క్షిపణి చూడవచ్చు ప్రళయ్ని. ఇది సైన్యం కోసం విభిన్న శ్రేణి క్షిపణి ఎంపికలను కూడా సృష్టించే అవకాశం అయితే ఉంది, రైట్. సో అంటే దీని ప్రవేశం ఇప్పుడు స్వల్ప శ్రేణి బెదిరింపులు లేదా సుదూర దాడుల అవసరం రెండింటిని ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది అనేది చెప్పుకోవచ్చు, రైట్. దీంతో పాటు మనకి కొన్ని అసోసియేటెడ్గా కొన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందులో సంజయ్ బ్యాటిల్ సర్వైలెన్స్ సిస్టమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రళయ్తో పాటు ఆర్మీస్ సంజయ్ సిస్టమ్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. సంజయ్ యుద్ధ నిఘా వ్యవస్థ అనేది ఇక్కడ యుద్ధ రంగ నిఘాలో సహాయపడే సైన్యం యొక్క సంజయ్ వ్యవస్థ కూడా మనకి ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి నిర్భయ్ మిసైల్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఒక లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిసైల్గా పిలిచే ఈ నిర్భయ్ కూడా ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ల రేంజ్లో మనకి తీసుకెళ్తుంది. నిర్భయ క్షిపణులు అనేవి
1000 కిలోమీటర్ల పరిధి కలిగిన సుదూర సబ్సోనిక్ క్షిపణి అయిన నిర్భయను కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రైట్. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకుంటే ప్రళయ్, నిర్భయ సేకరణకు ఆమోదం తెలపడం ఈ మనకి డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో రీసెంట్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. భారత సైన్యం యొక్క క్షిపణి దాడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందనేది కూడా భావిస్తున్నాం. రైట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. సబ్జెక్ట్ వైజ్ మనం కవర్ చేసుకోవాలి, నోట్స్ మేక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.